శరత్చంద్ర ఒకతన్ని ఇంటికి తీసుకురావటంతో అపూర్వ, నక్షత్ర, భూమి కూడా అక్కడికి వచ్చి ఎవరా అతను అని చూస్తూ ఉంటారు. ఇతను రియల్ ఎస్టేట్ మీడియేటర్ అని శరత్చంద్ర అతన్ని అపూర్వకి పరిచయం చేస్తాడు. ఇప్పుడు ఇతనితో మనకు పనేముంది బావా అని అపూర్వ అంటుంది. మన ఫ్యాక్టరీ స్థలం అలాగే ఉండిపోయింది కదా, దానిని అమ్మటం కోసం ఇతన్ని పిలిపించాను అని శరత్చంద్ర అంటే, ఫ్యాక్టరీయా అని అపూర్వ అంటుంది. అదే మేడం, ఆ ఫ్యాక్టరీ స్థలం అమ్మటం కోసం సార్ నన్ను పిలిపించాడని అతను చెప్తాడు. అప్పుడే అపూర్వ శోభాచంద్రని ఆ ఫ్యాక్టరీలో చంపటం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ స్థలాన్ని నేను అమ్మాలనుకుంటున్నాను భూమి, నువ్వేమంటావని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, మీ ఇష్టం నాన్న అని భూమి అంటుంది. భూమి అలా అంగీకరించటంతో శరత్చంద్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, అపూర్వ మాత్రం ఆ స్థలం అమ్ముతామని చెప్తుంటే చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత గగన్, భూమి ఇద్దరు హాస్పిటల్లో ఉంటారు. ఇదిగో బావా, నువ్వు అడిగిన ప్రూఫ్ అంటూ భూమి కొన్ని రిపోర్ట్స్ని గగన్కి ఇస్తుంటే, ఏయ్ నాకెందుకు ఇస్తున్నావు అని గగన్ విసుక్కుంటూ ఉంటాడు. ఏం ప్రూఫ్ ఇది అని గగన్ తడపడుతూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, నువ్వు నాన్నవి కాబోతున్నావు బావా, ఇప్పుడు నాకు మూడో నెల అని భూమి చెప్పగానే గగన్ నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు. ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు బావా, ఆ రిపోర్ట్స్ ఇవి, కావాలంటే నువ్వు కూడా చూడు అని భూమి రిపోర్ట్స్ ఇస్తుండటంతో గగన్ చాలా టెన్షన్ పడుతూ ఆ రిపోర్ట్స్ తీసుకొని స్కానింగ్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో క్లియర్ కట్‌గా మూడో నెల అని స్కానింగ్ రిపోర్ట్‌లు చెప్తూ ఉండటంతో చేతిలో ఉన్న రిపోర్ట్స్‌ని కింద పడేసి గగన్ ఒక్కసారిగా కుప్పకూలి తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్తున్న భూమి మళ్ళీ గగన్ దగ్గరికి వచ్చి గగన్ పక్కనే కూర్చొని, అమ్మాయి కావాలా? అబ్బాయి కావాలా? నేను ఆ అమ్మాయినే కంటాను బావ. మా అమ్మ పేరు పెడదామా శోభ అని భూమి చెప్తుంటే గగన్ తల పట్టుకొని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. భూమి మాత్రం గగన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అంటే భూమి అబద్ధం చెప్పిందని అనిపిస్తూ ఉంది. మరి గగన్ ఎలా కనిపెడతాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.